హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. సో నేను ఈరోజు వచ్చేసి పన్నీర్ తవా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను ఏ విధంగా చేసుకుంటాను ఈ పన్నీర్ ఫ్రై అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా అయితే పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకొని దాంట్లో మనం ముందుగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట మసాలా. దానికి ముఖ్యంగా పెరుగు అవసరమైంది. పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. సో ముందుగా మనము క్యూబ్స్గా కట్ చేసుకుంటాం కదా పన్నీరు, ఆ పన్నీర్ అంతా కూడా ఈ విధంగా ఈ మసాలాలోకి పెట్టేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ పన్నీర్కి పట్టే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ ఇట్లాగా వెయిట్ చేసేసేయాలన్నమాట. మసాలా అంతా కూడా పన్నీర్కి పట్టే విధంగా. సో అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని సో దాంట్లో మనం కొంచెం బటర్ వేసుకొని లేదా గీ వేసుకొని ఆయిల్ వేసుకొని మన ఇష్టం ఏది ఉంటే అది వేసేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసాం కదా మసాలా అంతా పట్టించి సో అవన్నీ కూడా ఇట్లాగా పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం కూడా నేను ఒక 5 మినిట్స్ అట్లాగా ఈ ఒక సైడ్ బాగా మగ్గిన తర్వాత ఇట్లాగా సెకండ్ సైడ్కి అయితే తిప్పేసుకున్నాను అనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని చాలాసార్లు అయితే చేసుకున్నాను, బట్ ఎప్పుడు కూడా వీడియో అనేది పెట్టలేదు అనమాట. ఇప్పుడు జస్ట్ ఊరికి నేను చేసుకుంటా ఉన్నాను, అందుకని చెప్పేసి జస్ట్ షార్ట్ లాగా అయితే ఇట్లాగా పెట్టాను అనమాట, అప్లోడ్ చేద్దామని చెప్పేసి. సో ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనము ఫ్రై చేసేసుకొని ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు నేనైతే మీ ముందే టేస్ట్ చేసి చెప్తాను, అలాగే ఇది ఏ విధంగా వచ్చింది కూడా నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇది ఎంత స్పాంజీగా ఉందంటే వేడి మీదే స్పాంజీగా ఉంటుంది. కొంచెం కనుక అది చల్లారిపోయిందంటే చల్లగా గట్టిగా పడుతుంది అనమాట, లైట్గా గట్టి పడుతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీకు నా రెసిపీ నచ్చితే ట్రై చేయండి.